పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారికి కార్యక్రమం సంబంధం లేకుండా ఎట్టి బస్సులో కరీంనగర్ కూడా నా శాఖకు సంబంధించి గృహాలు ఎక్కువ ఇస్తా ఇంద్రమ ఇళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను మనకు ఎక్కువడానికి వచ్చినటువంటి మా పొంగిరెడ్డి సీనన్న గారు అదేవిధంగా మా అన్న మా సోదరుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గౌముల కమలాకర్ గారు నాకు పూర్ణమన్నకైతే పోయినది ఏం లేవు గ్యాప్స్ ఏం లేవు నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏం లేవు ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్ ఉండదు ఇక అది కూడా పోతుంది ఇక దీంతో నీ స్టేజ్తో క్లోజ్ ఇక డౌట్ వస్తుంది ఏదేమన్నా ఓ నవ్వుతలేరు ఏం డౌట్ లేదు అందరం కలిసి ఉంటాను ఏం ఇబ్బంది లేదు అలా ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనియర్ల పరిచయం మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా ఏడిపోయినా లొల్లెడుతుంది కరీంనగర్లో అందరు నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే అంటే అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు అదేవిధంగా మాజీ మేయర్ గౌరవ పెద్దలు మా రవీంద్ర సింగ్ గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వేదిక గౌరవ కార్పొరేటర్లకు ఇచ్చేటువంటి పెద్దలకు మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం చాలా రోజుల తర్వాత ఈరోజు స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు ఒక సాధారణ కుటుంబం నుంచి చూడండి నాయకులు శ్రీ మనోహర్ ఖట్టర్ గారు వారి తండ్రి కిరాణా షాప్ నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ దాంతోపాటు హౌసింగ్ మంత్రిగా 3 ప్రధానమైన బాధ్యతలు చేపడుతున్న వ్యక్తి వారు నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి 3 ప్రధానమైన శాఖలు వారికి ఇచ్చిన వాళ్ళు ఇవాళ మన అందరి విషయాలు మన సమస్యలు నరేంద్ర మోడీ గారికి తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంకా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు మనందరినీ ఆశీర్వదించడం రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడు ఉదయమే ఒక పార్కు దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ దాంతో పాటు 24 గంటల నీటి సరఫరా మీకు తెలుగు రాష్ట్రాల వారు ఈ సౌత్ లో ఎక్కడ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 4000 కనెక్షన్స్ 24 hours వాటర్ కనెక్షన్ ఈ సౌత్ లో ఎక్కలేదు మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు మీద 4000 కనెక్షన్ ఇస్తున్నట్టు నిజంగా దీనికి సహకారి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మేయర్ గారికి గౌరవ పాలకవర్గం అందరికీ గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కమలాకర్ వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నారు ఇది ఎక్కలేదు కాబట్టి ఇప్పుడే మంత్రి గారు చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు సార్ ఓన్లీ ఇవి 4 డివిజన్స్ మాత్రమే వస్తున్నాయి రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ 24 hours వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది